రిఫర్ చిట్టి లేని ఇప్పుడు సిరిసిల్ల ఎట్లా పోతారు? రిఫర్ చిట్టి లేని ఎట్లా పోతారు సిరిసిల్లకి? మరి ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది మేడం? మరి ఇంత ఏరియా హాస్పిటల్ లేకపోతే ఎట్లా? ఇప్పుడు మాకు రూల్స్ ట్యాబ్లనేమో వెమ్నాడు ఏరియా హాస్పిటల్ సెలెక్ట్ చేసుకున్నాం. మీరు ఇంత ఇబ్బంది పెడుతురేంది మేడం అసలు? ఇప్పుడు ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చినాం, ఇక్కడ అడ్మిట్ చేసుకొని రిఫర్ చిట్ లేనిది ఇప్పుడు వేరే వెహికల్ తీసుకెళ్లారు. లేదన్నా ఇప్పుడు శిక్షలో ఎంత అంటే వాళ్ళు వేసుకుంటారు కదా, అక్కడనే ఉంటుంది మేడం. మేడం మీరు కంప్లైంట్ చేసుడు కాదు, ఫస్ట్ ప్రాబ్లం చెప్పండి. నేను ఏమన్నా సార్ వాళ్ళు నేను మాట్లాడితే ఇవ్వండి. మీరు ఎందుకు కంప్లైంట్ చేస్తారు? నేను కంప్లైంట్ చేయడానికి రాలేను. రిఫర్ చిట్ ఇవ్వండి, వెమ్నాడు వెహికల్ తీసుకెళ్తారు. వేమ్నాడు వెహికల్ ఉందని చెప్పండి మేడం. నేను ఆ మాట అనలేను. మేడం లేకుండా ఎందుకున్నారు అనలేను. సిస్టర్ మేడం లేకుండా ఎందుకున్నారు అనలేను. మీరు కంప్లైంట్ చేస్తారు సార్కి, నేను అట్లా అనలేను. ఒకసారి నేను మాట్లాడతా, వినట్లే. నేను ఏం వినలేను మేడం. మీరు ఏం చెప్తారు? కంప్లైంట్ చేస్తున్నా మీద మీరు. ఇది కరెక్ట్ కాదు సిస్టర్. మీరు నా మీద కంప్లైంట్ చేస్తారు, మీ సార్కి మీరు కంప్లైంట్ చేస్తారు. ఏ సార్? ఏ సార్? మీరు ఏ సార్కి చెప్పారు? సార్ పేరు ఏం పేరు? మీరు కంప్లైంట్ చేస్తున్నా మీద. నేను ఏమన్నా ఫ్యూల్ లేదు, ఫ్యూల్ లేదు. మాకు ఇప్పుడు నియర్ హాస్పిటల్ అడ్మిట్ చేయాలి కదా మేము. చెప్పరమ్మా. సార్ మేము ఇక్కడ ఎమ్లవాడ హాస్పిటల్ వచ్చినాము, పెయిన్స్ వస్తున్నాయని. ఇక్కడ మేడం లేదని అంటే మరి అంబులెన్స్ ఫోన్ చేయాలన్నా కానీ అన్నం తీసుకుపోను అంటారు. ఇక్కడ బాగా వాళ్ళు 15 రోజుల నుంచి మేడం లేదని చెప్తున్నారు. ఇప్పుడు డ్రైవర్ అయితే నేను వాళ్ళ మీకు కోపడ్డా? డ్రైవర్ కోపలేడు. మరి ఇక్కడ చూసి చెప్పులేదన్నా కానీ మేము భర్తీ చేసుకోము, మేడం లేని మేము ఇంట్లో ఉంచాము ఇక్కడ తీసుకుపోతాం.